वीबीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। आज हम इस कक्षा में हिंदी व्याकरणांश सर्वनाम के बारे में पढ़ेंगे। सर्वनाम आप सबको मालूम है, अंग्रेजी में प्रोनाउन कहते हैं। सर्वनाम किसे कहते हैं, सर्वनाम की परिभाषा क्या है। संज्ञा के बदले आने वाले शब्दों को सर्वनाम कहते हैं। సంజ్ఞకు బదులుగా వాడబడేటువంటి పదాలను మనం सर्वनाम అని పిలుస్తాము। संज्ञा की आवृत्ति को रोकने के लिए जिन शब्दों का प्रयोग हम करते हैं उन शब्दों को सर्वनाम कहते हैं। उदाहरण, राम अच्छा लड़का है, वह हर दिन पाठशाला जाता है। सीता अच्छी लड़की है, वह हर दिन पाठशाला जाती है। మరి సీత అచ్చి లड़की है అన్నాము, సీత పేరును ఉపయోగించాము। రెండో వాక్యంలో వహ హర్ దిన్ పాఠశాల జాతి హై, రెండో వాక్యంలో సీత బదులుగా వహ వాడాము। ఆ వహని మనం ఏమంటాము అంటే सर्वनाम అని అంటాము। जिस प्रकार संज्ञा की आवृत्ति, आवृत्ति అంటే రిపీట్, సంజ్ఞా की आवृत्ति को रोकना। మరి మొదటి వాక్యంలో ఉండేటువంటి నౌన్ ఏదైతే ఉందో అది రిపీట్ కాకుండా ఏ పదాన్ని అయితే మనం రెండో వాక్యంలో మనం వాడుతూ ఉన్నామో ఆ పదాలను మనము सर्वनाम అని పిలుస్తూ ఉంటాం। इस कक्षा में हम सर्वनाम के प्रकार के बारे में पढ़ेंगे। सर्वनाम 6 प्रकार के हैं। वे क्या है? पुरुषवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, निजवाचक सर्वनाम। और एक बार सुनिए, सर्वनाम 6 प्रकार के हैं। पुरुषवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, निजवाचक सर्वनाम। यहाँ 3 प्रकार है। देखिए, पहला है पुरुषवाचक सर्वनाम। पुरुषवाचक सर्वनाम की परिभाषा क्या है, डेफिनेशन? जो सर्वनाम कहने वाले, सुनने वाले या जिसके बारे में कुछ कहा जाए। कहने वाले అంటే ఎవరు? చెప్పేటటువంటి వారు, మాట్లాడేటువంటి వారు कहने वाले। వారిని మనం ఏమంటాము? వక్త అని అంటాము। सुनने वाले, सुनने वाले అంటే ఎవరు? వినేటటువంటి వాళ్ళు, వారిని మనం ఏమంటాం? శ్రోత అని అంటాము। कहने वाले, सुनने वाले या जिसके बारे में कुछ कहा जाए అంటే ఏంటి? అన్య, ఇతరులు। చెప్పేటువంటి వాళ్ళు, వినేటటువంటి వాళ్ళు, ఇతరులు। वी कॉल दैट अन्य। अंग्रेजी में आपको मालूम है फर्स्ट पर्सन, सेकंड पर्सन, थर्ड पर्सन। पुरुषवाचक सर्वनाम के 3 भेद हैं। पुरुषवाचक सर्वनाम 3 प्रकार के, మరి 3 రకాలు ఉన్నాయి। యు నో దట్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్। ప్రథమ పురుష, ద్వితీయ పురుష, తృతీయ పురుష అని అనకుండా హిందీ వ్యాకరణంలో ఉత్తమ పురుష, మధ్యమ పురుష, अन्य पुरुष। वे क्या है? उत्तम पुरुष फर्स्ट पर्सन, मध्यम पुरुष सेकंड पर्सन, अन्य पुरुष थर्ड पर्सन। ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? कहने वाले, చెప్పేటటువంటి వాళ్ళు। నేను చెప్పాలి అని అంటే, నేను మాట్లాడాలి అంటే, చెప్పేటప్పుడు నా గురించి నేను చెప్పుకునేటప్పుడు నేను ఏం ఉపయోగిస్తాను అంటే మై। సింగులర్లో అయితే నేనేం ఉపయోగిస్తాను? మై। మై హిందీ అధ్యాపక్ హూ, మై హిందీ అధ్యాపక్ హూ, నేను హిందీ అధ్యాపకుడిని। ఐ యూజ్ మై ఫర్ సింగులర్, నేను ఒక్కనే కాబట్టి సింగులర్కి మై ఉపయోగించాను। అదే ప్లూరల్లో అయితే హమ్, హమ్ హిందీ అధ్యాపక్ హై స్వాగతం అంటే ఏకవచనంలో ఉపయోగించేటప్పుడు మై గాను, బహువచనంలో ఉపయోగించేటప్పుడు హమ్ గాను ఉపయోగిస్తాము। कहने వాళ్ళు, చెప్పేటటువంటి వాళ్ళు, మాట్లాడేటువంటి వాళ్ళు, వారి గురించి చెప్పుకునేటప్పుడు ఉపయోగించే సర్వనామాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వనామాలను మనము ఉత్తమ పురుషులో చూస్తాము। ఏకవచనంలో అయితే మై, బహువచనంలో అయితే హమ్। నాట్ ఓన్లీ మై, హమ్, మేరా, మేరీ, मेरे, हमारा, हमारे, हमारी, मुझे, मुझे कलम चाहिए, हमें पुस्तक चाहिए, मुझे, हमें, ఈ పదాలన్నీ కూడా फर्स्ट पर्सन मीन्स उत्तम पुरुष। हिंदी व्याकरण में उत्तम पुरुष कहते हैं। और दूसरा है मध्यम पुरुष। मध्यम पुरुष माने सेकंड पर्सन, सुनने वाले, వినేటటువంటి వాళ్ళు, మీరు। మీ గురించి సంబోధించేటప్పుడు ఉపయోగించేటువంటి సర్వనామాలు తూ, तुम, आप। अंग्रेजी में हमें केवल यू एक शब्द रहता है।
एक शब्द यू। लेकिन हिंदी व्याकरण में मध्यम पुरुष में तू तुम आप, तू అనేటువంటిది నాట్ ఎ రెస్పెక్టెడ్ ఫామ్. చిన్నపిల్లలను మనం సంబోధించేటప్పుడు వాళ్ళను గౌరవించాల్సినటువంటి అవసరం పెద్దగా ఉండదు, కానీ వారితో మాట్లాడేటప్పుడు, వారిని సంబోధించేటప్పుడు ఏం ఉపయోగిస్తుంటాం? తూ ఇది రారే అంటే నువ్వు ఇలా రా, ఆ నువ్వు అనేటువంటి దాన్ని ఉపయోగిస్తూ ఉంటాము. అది మనము తూ అని తీసుకుంటాము. ఇట్స్ నాట్ రెస్పెక్టెడ్ ఫామ్. పెద్దవాళ్ళను తూ అని ఉపయోగించకూడదు. తుమ్ ఇదర్ ఆవో, నీవు ఇటు రమ్ము. తుమ్ పాట పడో, నీవు పాఠం చదువుము. అంటే తుమ్ అనేటువంటిది కొంత రెస్పెక్ట్ ఫామ్. ఏజ్ గ్రూప్, మీ ఏజ్ గ్రూప్, సమానమైనటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఉపయోగించుకునేటువంటి సర్వనామంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్ అనేటువంటిది రెస్పెక్టెడ్ ఫామ్. మీకన్నా పెద్దవాళ్ళకు, ఎల్డర్స్కు ఉపయోగించేటువంటి సర్వనామం. ఆప్ అందర్ ఆయియే, ఆప్ కానా కాయే, ఇటువంటి రెస్పెక్టెడ్ ఫామ్గా ఆప్ని తీసుకుంటాము. మధ్యమ పురుషు సెకండ్ పర్సన్లో తూ తుమ్ आप. Not only these तू तुम आप, तुम्हारा, तुम्हारे, तुम्हारी, तुझे, इस प्रकार के जो शब्द भी आप मध्यम पुरुष में ले सकते हैं. और तीसरा है थर्ड पर्सन अन्य पुरुष. మరి అన్య పురుషులో वह यह ये वे. మరి कहने वाले उत्तम पुरुष, माई सेल्फ उत्तम पुरुष. सुनने वाले मध्यम पुरुष, యువర్ సెల్ఫ్ మీరు మధ్యమ పురుష్. సంబోధించడానికి ఉపయోగించే సర్వనామాలు. నెక్స్ట్ అన్య పురుష్ మానే ఇతరులు, వేరే వారి గురించి. నా గురించి నేను చెప్పుకునేటప్పుడు ఐ యూజ్ మై హమ్, మీ గురించి చెప్పేటప్పుడు తూ తుమ్ ఆప్ సర్వనామం ఉపయోగిస్తాం. ఇతరుల గురించి చెప్పడం, అటువంటి ఇతరుల గురించి చెప్పడానికి ఉపయోగించేటువంటి సర్వనామాలు వహ యహ ఏ వే. అంటే వహ అంటే అతడు, ఆమె, అది మూడు వస్తాయి. యహ అంటే ఇతడు, ఈమె, ఇది మూడు వస్తాయి. వహ లడ్కా హై అన్నప్పుడు అతడు బాలుడు. వహ బాలక హై అంటే అతడు బాలుడు. వహ బాలికా హై అంటే ఆమె బాలిక. వహ పుస్తక హై అంటే అది పుస్తకము. ఆ వాక్యంలో ఉండేటువంటి అర్థాన్ని బట్టి ఆ వహని ఒకసారి హీ గాను, ఒకసారి షీ గాను, ఒకసారి ఇట్ దట్ గాను తీసుకుంటూ ఉంటాము. సో అదేవిధంగా యహ కూడా అంతే. ఇతడు, ఈమె, ఇది. యహ బాలక హై, ఇతడు బాలుడు. యహ బాలిక హై, ఈమె బాలిక. यह पुस्तक है, इति पुस्तकము. उसके बाद है ये वे. ये అంటే వీరు, వే అంటే వారు. అంటే ఇతరుల గురించి మనం సంబోధించేటప్పుడు, వారి గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగించే సర్వనామాలు యహ వహ ఏ వే. నాట్ ఓన్లీ యహ వహ ఏ వే. उसने क्या है? उसने, उन्होंने, इसने, इन्होंने, उसके, इसके, इस प्रकार के जो शब्द है अन्य पुरुष में हम ले सकते हैं. ध्यान दीजिए, पुरुषवाचक सर्वनाम किसे कहते हैं? जो कहने वाले, सुनने वाले और अन्य. कहने वाले उत्तम पुरुष, सुनने वाले मध्यम पुरुष, जो अन्य पुरुष. माने यहाँ उत्तम पुरुष में उदाहरण क्या है? मैं, हम, मेरा, मेरी, मेरे, हमारा, हमारे, हमारी, मुझे, हमें, इस प्रकार के जो शब्द हम उत्तम पुरुष में ले सकते हैं. मध्यम पुरुष माने सुनने वाले. तू, तुम, आप, तुम्हारा, तुम्हारी, तुम्हारे, तुझे, इस प्रकार के जो शब्द मध्यम पुरुष में ले सकते हैं. और अन्य पुरुष माने क्या है? इतरुल अन्नमाट. वह मैदान में खेलता है, वह सिनेमा देख रहा है.
इस प्रकार के जो शब्द वह, यह, ये, वे, उसने, उन्होंने, इसने, इन्होंने, इस प्रकार के जो शब्द हम अन्य पुरुष में ले सकते हैं, याद रखिए। और वाक्य लिखते समय आप इनको प्रयोग करना पड़ता है। और दूसरा है निश्चयवाचक सर्वनाम, डेफिनेट प्रोनाउन, डेमोन्स्ट्रेटिव प्रोनाउन कहते हैं या डेफिनेट प्रोनाउन कहते हैं। निश्चयवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम माने जो सर्वनाम पास या दूर की किसी निश्चित वस्तु या व्यक्ति के लिए संकेत करता है, जैसे यह वृक्ष है, वह पुस्तक है। निश्चयवाचक सर्वनाम। दूसरा क्या है? निश्चयवाचक सर्वनाम, जो सर्वनाम पास या दूर की किसी निश्चित वस्तु या व्यक्ति के लिए संकेत करता है। మరి నిశ్చిత అంటే ఏంటి? డెఫినెట్ అన్న, అంటే ఖచ్చితంగా చెప్పడానికి ఉపయోగించేటువంటి సర్వనామాలను మనము నిశ్చితవాచక సర్వనామాలని అంటున్నాము. అంటే మనకు దగ్గరగా ఉండేటువంటి వస్తువుల గురించి సంబోధించేటప్పుడు మనం ఏం ఉపయోగిస్తాము? మనకు దగ్గరగా ఉన్నాయి, ఏం ఉపయోగిస్తాము? సర్వనామాలు. తెలుగులో అయితే ఇప్పుడు నా దగ్గర పుస్తకం ఉంది, యహ పుస్తక హై అంటాను. నా దగ్గర కలం పెన్ ఉంది, యహ కలం హై అంటాను. అంటే పాస్ అంటే ఏంటి? దగ్గరగా, మనకు నియరర్గా ఉండేటువంటి ఏవైనా సరే చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటి సర్వనామం ఏంటి? యహ. దూరంగా ఉండేటువంటి వాటిని చెప్పడానికి ఉపయోగించేటువంటి సర్వనామాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏ విధంగా ఉపయోగిస్తాము? వహగా ఉపయోగిస్తాం. అలా యహ వహ. యహ వృక్ష హై అంటే ఏంటి? ఇది చెట్టు. యహ లడ్కా హై అన్నాం. అంటే ఖచ్చితంగా మన దగ్గర ఉండేటువంటి దగ్గరగా ఉండేటువంటి వాటి కోసం ఉపయోగించే సర్వనామాలను యహగా చూస్తాము. అదేవిధంగా దూరంగా ఉండేటువంటి వాటిని సంబోధించడానికి ఉపయోగించే సర్వనామం వహగా చెప్తాము. మరి నిశ్చయవాచక సర్వనామం అంటే ఏంటి? जो निश्चित रूप से पास या दूर की किसी वस्तु का बोध होता है, व्यक्ति का बोध होता है, उसे हम निश्चयवाचक सर्वनाम कहते हैं. और अनिश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम అంటే ఏంటి? अनिश्चयवाचक सर्वनाम माने इंडेफिनिट प्रोनाउन. అంటే ఎలా? जिस सर्वनाम से किसी व्यक्ति या वस्तु के बारे में निश्चित ना हो. మరి నిశ్చిత అంటే డెఫినెట్, అనిశ్చిత అంటే ఇండెఫినిట్. ఖచ్చితంగా చెప్పలేనటువంటివి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ आपके लिए कोई आए हैं, మీకోసం ఎవరో వచ్చారు. कोई आए हैं, कोई అంటే ఏంటి? ఎవరో వచ్చారు. आप में से कोई इधर आए, మీలో ఎవరైనా ఒకరు ఇక్కడికి రండి. कुछ सेब खरीद कर लाओ, కొన్ని యాపిల్స్ కొనుక్కొని రమ్మని. అంటే నేను చెప్పేటువంటి వాక్యాల్లో ఏవైతే వాక్యాలు ఉన్నాయో వాటిలో ఎక్కడా కూడా నిశ్చితంగా ఖచ్చితంగా చెప్పినటువంటివి ఏమీ లేవు. ఉదాహరణకు క్లాస్ రూమ్లో స్టూడెంట్ని రామ్ అన్నాడు. రామ్ ఇది రావు అంటే రామ్ అనేటువంటి పిల్లవాడు ఇక్కడికి వస్తాడు. అది కరెక్ట్గా పేరుతో పిలవడం జరిగింది. అదే కోయి ఇది రావు అని అంటే ఎవరైనా ఇక్కడ రండి అంటే కోయి అంటే దెర్ ఇస్ నో డెఫినెట్, దట్ ఈస్ ఇండెఫినెట్. అదేవిధంగా కుచ్ కూడా అంతే. మరి కుచ్ కేలే ఖరీదు కర్ లావు, ఏదో ఒకటి మనము సమ్ కొన్ని అని. మరి అది కూడా నాట్ ఎ डेफिनेट, दैट आल्सो इंडेफिनेट. ध्यान दीजिए, यहाँ पुरुषवाचक सर्वनाम माने कहने वाले, सुनने वाले, अन्य. और पुरुषवाचक सर्वनाम 3 प्रकार के हैं: उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष. और दूसरा है निश्चितवाचक सर्वनाम. निश्चितवाचक सर्वनाम पास या दूर से संबंधित व्यक्ति या वस्तु का बोध हो, उसे निश्चितवाचक सर्वनाम कहते हैं. उदाहरण के लिए पास वाले जो वस्तु रहते हैं उनके लिए हम यह, और दूरवर्ती वस्तुओं के लिए वह उपयोग करते हैं. और अनिश्चितवाचक सर्वनाम में कुछ कोई అంటే నిశ్చిత రూप से हम नहीं बता सकते हैं. అందులో డెఫినెట్ గా ఖచ్చితంగా చెప్పేటువంటి ఇది ఉండదు కాబట్టి అది అనిశ్చయవాచక सर्वनाम. याद रखिए, पुस्तक खोलकर एक बार यह व्याकरणांश लिख लीजिए.
छात्र छात्राएं 14 है संबंधवाचक सर्वनाम। संबंधवाचक सर्वनाम माने रिलेटिव प्रोनाउन। रिलेटिव प्रोनाउन जिस सर्वनामों से एक बात का दूसरी बात से संबंध ज्ञात हो, అంటే ఏ సర్వనామం ద్వారానైతే ఒక విషయానికి మరొక విషయానికి సంబంధాన్ని తెలియజేసేటటువంటి సర్వనామాలను మనము సంబంధవాచక సర్వనామం అని అంటాం. ఈజీలీ యూ కెన్ ఐడెంటిఫై దట్ जो श्रम करेगा सो फल पाएगा. ఎవరైతే కష్టపడతారో వాళ్ళే ఫలితాన్ని పొందుతారు. అంటే వన్ సెంటెన్స్ డిపెండ్స్ ఆన్ అనదర్ సెంటెన్స్. యూ హ్యావ్ ఇన్ ఇంగ్లీష్ క్లాజెస్. ఇఫ్ యూ రీడ్స్ వెల్ దెన్ యూ గెట్ గుడ్ మార్క్స్. ఇఫ్ యూ రన్ ఫాస్ట్ దెన్ యూ కెన్ క్యాచ్ బస్. ఈ విధంగా క్లాజెస్లో లాగా ఇక్కడ జైసా పడేగా వైసా లిఖేగా, జో సో జైసా వైసా జబ్ తబ్ ఇటువంటి సంబంధాన్ని ఒక వాక్యానికి మరొక వాక్యానికి సంబంధాన్ని తెలియజేసేటువంటి సర్వనామాలను మనం ఏమంటామంటే సంబంధవాచక సర్వనామం అని అంటాము. నెక్స్ట్ 5वां है प्रश्नवाचक सर्वनाम. जिससे प्रश्न का बोध होता है उसे प्रश्नवाचक सर्वनाम कहते हैं. डू यू नो क्वेश्चन टैग्स इन हिंदी? कौन, क्या, किसे, कितना, यह सब. तुम कौन हो, इस प्रकार जो कौन, तुम्हारे हाथ में क्या है, इस प्रकार जो क्या, क्यों इधर आए हो, इस प्रकार जो कौन, क्या, क्यों, कितना, कैसे, इस प्रकार के जो प्रश्न है प्रश्नवाचक सर्वनाम है. और निजवाचक सर्वनाम देखिए, जिस सर्वनाम से स्वयं अर्थ का बोध हो उसे निजवाचक सर्वनाम कहते हैं. स्वयं अर्थ का बोध हो, స్వయం అంటే మనకు సంబంధించినటువంటి విషయాలను చెప్పడానికి ఉపయోగించేటువంటి సర్వనామాలు. అంటే ఎలాగా, మై మేరా కామ్ కర్తా హూ అనేది తప్పు. మై మేరా కామ్ కర్తా హూ అనేటువంటి తప్పు. మరి నేను నా పని నేను చేసుకుంటాను, నా పని నేను చేస్తున్నాను అని చెప్పాలి అని అంటే నా పని కాబట్టి ఇక్కడ నిజవాచక సర్వనామాన్ని ఉపయోగించుకోవాలి. మై అపనా కామ్ కర్తా హూ, నేను మా ఊరికి వెళ్ళాను. మై అపనా గావ్ గయా అంటే ఇక్కడ నీకు సంబంధించినటువంటి విషయాలు చెప్పుకునేటప్పుడు పుంలింగ్ ఏకవచనంలో అపనా, పుంలింగ్ బహువచనంలో అపనే, స్త్రీలింగ్ ఏకవచన బహువచనంలో అపని ఉపయోగించాలి. देखिए सर्वनाम पूरे 6 प्रकार के हैं. पुरुषवाचक सर्वनाम, निश्चयवाचक सर्वनाम, अनिश्चयवाचक सर्वनाम, संबंधवाचक सर्वनाम, प्रश्नवाचक सर्वनाम, निजवाचक सर्वनाम. पुरुषवाचक सर्वनाम అంటే ఏంటి? कहने वाले, सुनने वाले और अन्य. इसमें 3 भेद हैं. उत्तम पुरुष, मध्यम पुरुष, अन्य पुरुष. उत्तम पुरुष में मैं, हम. मध्यम पुरुष में तू, तुम, आप. अन्य पुरुष में वह, यह, ये, वे. और उसके बाद निश्चयवाचक सर्वनाम. निश्चयवाचक सर्वनाम क्या है? जिस सर्वनाम शब्द से दूरवर्ती वस्तुओं के लिए और जो पास वाले जो वस्तुओं के लिए उपयोग करने वाले जो शब्द है, माने यह, वह, దగ్గరగా ఉండేటువంటి వాటికి ఉపయోగించేటువంటి సర్వనామం యహ. మరి దూరంగా ఉండేటువంటి వస్తువులకు ఉపయోగించేటువంటి విషయాలకు ఉపయోగించేటువంటి సర్వనామం వహ. ఈ రెండు కూడా निश्चित रूप से हम उपयोग करते हैं, इसलिए यह वह निश्चयवाचक सर्वनाम है. अनिश्चयवाचक सर्वनाम. अनिश्चयवाचक सर्वनाम అంటే ఇండెఫినిట్ ప్రణవం. మరి ఈ ఇండెఫినిట్ ప్రణవం అంటే भिखारी को कुछ दे दो, कुछ दे दो, ఏదో కొంత ఇవ్వు. तुम्हारे लिए లేకపోతే आपसे मिलने के लिए कोई आए हैं, మీతో కలవడానికి ఎవరో వచ్చారు. కోయి ఆయా అంటే ఈ విధంగా కుచ్, కోయి అనేటువంటివి మనకు అనిశ్చయవాచక సర్వనామం కింద తీసుకుంటాము. నెక్స్ట్ అనిశ్చయవాచక సర్వనామం తర్వాత సంబంధవాచక సర్వనామం. అంటే వన్ సెంటెన్స్ డిపెండ్స్ ఆన్ అదర్ సెంటెన్స్. మరి ఒక వాక్యంలో మనకు అర్థం అనేటువంటిది లభించదు, రెండో వాక్యం చదివితేనే ఆ పూర్తి అర్థం అనేటువంటిది మనకు లభిస్తుంది. జైసా పడేగా వైసా లిఖేగా అంటే ఎలాగైతే చదువుతాడో అలాగే రాస్తాడు. అలా మనకు జో, సో, జైసా, వైసా, జబ్, తబ్ ఇటువంటి సంబంధాన్ని తెలియజేసేటువంటివి ఒక వాక్యానికి మరొక వాక్యానికి, ఒక విషయానికి మరొక విషయానికి సంబంధాన్ని తెలియజేసేటువంటి సర్వనామాలు
ఏమంటాము అంటే సంబంధవాచక సర్వనామం అని పిలుస్తాం, రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ప్రశ్నవాచక సర్వనామం, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ అంటాం. ఇట్ కమ్స్ ఆల్ క్వశ్చన్స్, ఇట్స్ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ ద कौन, क्या, किसे, क्यों. और निजवाचक सर्वनाम, दिस इज द वेरी మోస్ట్ ఇంపార్టెంట్ టు హైయర్ సెక్షన్ స్టూడెంట్స్. నిజవాచక సర్వనామం మరి ఎప్పుడు ఉపయోగిస్తాం? నాకు సంబంధించినటువంటి విషయాలను, నేను చేసేటటువంటి పనులను చెప్పేటప్పుడు ఉపయోగించేటువంటి సర్వనామాలు. అపనా, అపనే, అప్ని గుర్తుపెట్టుకోవాలి. छात्र छात्राएं, आप अपनी पुस्तक खोलकर इनको लिख लीजिए और ये सब आपको सीखना चाहिए. एक बार लिख लीजिए.